అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసనలు తెలిపారు. యూరియా కొరతపై ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత వచ్చిందంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులతో వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎంట్రన్స్ దగ్గర మార్షల్స్ అడ్డుకున్నారు. ప్లకార్డులు బయట వేసి నినాదాలు చేస్తూ శాసనసభ లోపలికి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. యూరియా కొరతపై అసెంబ్లీలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభలోనూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నిరసనపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లీజ్ హరీష్ రావు గారు, ప్లీజ్ హరీష్ రావు గారు, ప్లీజ్ 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 హరీష్ రావు గారు, హరీష్ రావు గారు, ఇది మంచి ప్రాక్టీస్ కాదు. ప్లీజ్, మీరు సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసడం మంచి పద్ధతి కాదు. ఇది మంచి ప్రాక్టీస్ కాదు. హరీష్ రావు గారు, ప్లీజ్. అధ్యక్ష, మినిస్టర్ ఫర్ లెజిస్లేటివ్. నేను అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతా ఉన్నాను, ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించి వివిధ అంశాల ద్వారా వారి ప్రస్తావన తీసుకురావడానికి అవకాశం ఉంది. క్వశ్చన్ అవర్ నడుస్తూ ఉంది. క్వశ్చన్ అవర్కు సంబంధించి కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అడిగిన ప్రతి అంశానికి సంబంధించిన జవాబు చెప్తాం. మీరు ఇప్పుడు చెప్పిన ప్రస్తావన కూడా తప్పకుండా జవాబు చెప్తాం. లెట్ దెమ్ కమ్ ఇన్ రైట్ వే సార్. లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్ ప్రొసీజర్ పరంగా ఏ విధంగానో ఆ విధంగా రమ్మని చెప్పండి సార్. ఇది అసెంబ్లీ సార్, ఇది అసెంబ్లీ సార్. ఈ విధంగా కాకుండా మీకు క్వశ్చన్ అవర్ ఇంట్రెస్ట్ లేదు అంటే అదన్నా తెలియజేయమనండి. వివిధ రూపేణ వారు తప్పకుండా ప్రస్తావన తీసుకురావడానికి అవకాశం ఉంది. మీరు అనుమతిస్తే దానిపైన కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను దయచేసి ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులను కోరుతా ఉన్నాం, ఇది క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్ కు సంబంధించి చాలా మంది సభ్యులు వేసిన ప్రశ్నలకు సంబంధించి మొత్తం యావత్